రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. 3 సంవత్సరాల చిన్నారి అనుశ్రీ వైద్యం వికటించి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుశ్రీకి జ్వరం రావడంతో పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ ఖలీల్ వద్దకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. చిన్నారికి వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టర్ మెరుగైన వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించాడు. దీంతో హుటాహుటిన చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. దీంతో తమకు న్యాయం చేయాల్సిందిగా ఆర్ఎంపీ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. 3 సంవత్సరాల చిన్నారి అనుశ్రీ వైద్యం వికటించి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుశ్రీకి జ్వరం రావడంతో పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అయిన ఖలీల్ వద్దకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. చిన్నారికి వైద్యం చేసిన అనంతరం ఆర్ఎంపీ డాక్టర్ మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించాడు. దీంతో అప్పటికప్పుడు చిన్నారి తల్లిదండ్రులు చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించడంతో తమకు న్యాయం చేయాల్సిందిగా ఆర్ఎంపీ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జ్వరం తలకెక్కి అట్లా అవుతుందా? ట్రీట్మెంట్ మీరేనా చేసింది? అతనేనా చేసింది? అతను కాదు, మీరు కాదంటే తమ్ముడే. మీ తమ్ముడు ట్రీట్మెంట్ చేశారు, మీరు కూడా చేశారా? ఇద్దరు వీడే ఉంటారు. ఎక్కడ పోయాడు మీ తమ్ముడు?